మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. స్వామి నమస్కారం. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? హరే కృష్ణ అమ్మ, బాగున్నాను. మనం కరెక్ట్ గా ఒక నెల కిందట, కరెక్ట్ గా ఒక 3 వారాల క్రితం ఒక వీడియో చేసాం 26 ప్రశ్నలకి. ఇప్పుడు 26 ప్రశ్నలకి సంబంధించి మీరు చేసిన వీడియోకి దాదాపు ప్రసాద్ రెడ్డి గారు, కల్వకిషోర్ సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు, దాదాపు ఆల్మోస్ట్ ఒక 20 మంది పైనే ఫాదర్లు, పాస్టర్లు వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టారు మీ పైన. మేము డిబేట్ కి పిలుస్తున్నా, రాధా మనోహర్ దాస్ గారు రావట్లేదు, మీ ఆడియోస్ అన్ని రికార్డ్ చేసి మరి వాటిలో పెట్టుకున్నారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో. కొన్ని ఛానల్స్ లో మీ నెంబర్ కూడా చూసాను నేను. అది కాదమ్మా, ఇప్పుడు ఎవరికైనా మనశ్శాంతి పాడైపోతే, ప్రసన్నత పోతే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకేమో ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ దేవి శామ్యుల్కి ఎవరో అడుగుతున్నారు, దేవి టెల్ యువర్ ఫాదర్ నేమ్. ఇంక రాడు. ఎందుకంటే మనం నిజాలు చెప్తాము, వాళ్ళేమో అబద్ధంతో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్ చెప్పడు, వాళ్ళు గాడ్ అనుకున్నాడు ఫాదర్ నేమ్ చెప్పడు. అందుకని ఏం చేస్తారు, ఫోన్ చేసి నన్ను తిడతారు. ఆ తిట్లు నేను వినిపించాను అనుకో బాగుండదు. వాళ్ళు అలా మాట్లాడే తిట్లు 1-2 అప్లోడ్ చేయగలం, అన్ని చేయలేము. అన్ని మాటలు మాట్లాడతారు. మొదలెట్టడమే ఒరే అరే, ఇంకా కొన్ని బైబిల్ లాంగ్వేజ్ అంతా వాడిస్తూ ఉంటారు. మీరు కొన్ని పేర్లు చెప్పారే, ఒక ఆయన ఏమో విపి రెడ్డి గారు, ఇంకొక ఆయన అమ్మ ఒక్కసారి లైన్లో ఉండే, ఇక్కడ ఎవరో సిద్ధార్థ కట్ట అంట. ఎందుకు మీకు మిగతా మతాలంటే కోపం? చర్చ పిచ్చి మాట సిద్ధు, అవి ఎడారి మతాలు, మనకొద్దు. ఎందుకొద్దు? వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు కాబట్టి. ఇప్పుడు సిద్ధార్థ వాళ్ళ ఇంటికి వచ్చి మీ నాన్న ఇలాంటోడు అలాంటోడు అంటే బీపీ వస్తున్నారు అదే నీకు? ఇప్పుడు వాడు చెప్తే మనం ఏం ఫీల్ అవ్వం. ఇప్పుడు ఆ ఎడారి మతాలతో తలనొప్పి ఏంటంటే, కోడి గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరిచ్చిందంట. అది ఏదో అంటారు కదా, పిల్ల వచ్చేది గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని. ఆ మాదిరి వీళ్ళు బతికేది మన పేర్లతో. సరే, మీరు హైదరాబాద్ లో ఎవడైనా ఉంటే ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మొన్న వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. ఏం దర్శనం అనుకుంటున్నావు? ఆ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చేప్పుడు కనపడద్ది. ఏంటిది? పెద్ద ధ్వజస్తంభం. ఎక్కడ? గుళ్ళో కాదు, చర్చిలో. గుళ్ళో ధ్వజస్తంభం చూస్తే పెద్ద గొప్పే ఉంది. చర్చి ముందు ధ్వజస్తంభం. వీళ్ళు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నాను అంటారు. నేను ఎవడైనా నాతో డిబేట్ చేయాలంటే ఒక 15 పాయింట్లు చెప్పాం. అందులో ఒక పాయింట్ ఏంటంటే, అమ్మా నీకు పంపించాను పొద్దున్న, నువ్వు చూసావో లేదో. అందులో ఒక పాయింట్ ఏమిటంటే, మీరు విగ్రహారాధన మీరు ఒక్కసారి ఆ డిబేట్ చేయాలంటే అర్హతలు అంటున్నారు కదా. రైట్ అన్న, రైట్. నేను అందులో ఏం చెప్పా అంటే, మీరు అర్హతల్లో ఒకటి, మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి యేసు మేరీ ఫోటోలు తొక్కేసి విగ్రహాలు అవి బదలగొట్టి ఓ వీడియో పెట్టాలి. వీలైతే వాటి మీద ఉమ్మేసి, ఎందుకని నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి. యు ఆర్ ఎగెనిస్ట్ విగ్రహారాధన. ఎందుకంటే మాకు తిరుపతిలో పాస్టర్ ఉన్నాడమ్మా, పాస్టర్ పేరు తెలీదు, కళ్ళజోడు పెట్టుకుని మొన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. క్రైస్తవుడై ఉండి ఆయనకి తెలీదా? విగ్రహారాధనను దేవుడు అసహ్యించుకుంటున్నాడు. ఆడి మొహం కూడా అసహ్యంగా పెట్టి, ఏమిటో అసహించుకోవడం ఏమిటో కాదమ్మా. మెల్లో వాళ్ళు సిలువ వేసుకుంటారు కదా. సిలువ అంటే ఏంటి? అవమానానికి ప్రతీక. మనం మాట్లాడితేనేమో హర్ట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ప్రసన్న అంటే హర్ట్ అవుతావా? నీ పేరు అదే కదా, ఎందుకు హర్ట్ అవుతావు? పోనీ నీకు పేరు తెలీదు, ఏ అమ్మ టీవీ యాంకర్ అన్నావు, హర్ట్ అవుతావా? అది నీ వృత్తి కదమ్మా. నీ పేరు లేదా నీ వృత్తి, దాంతో సంబోధిస్తే ఇప్పుడు నా పేరు తెలియదు అనుకోండి, ఏమన్నా స్వామి గారు అంటే నేను హర్ట్ అవ్వం కదా. అలాగా వాళ్ళ పుస్తకంలో ఉన్నదే చెబితే వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది.
ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మండిపోయే విషయం ఏంటంటే గొర్రెలు అంటే మనకు నవ్వు, వాళ్ళకి ఏమో బీపీ వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా గొర్రె అనేది వాళ్ళని రికగ్నైజ్ చేసే పదం అది. అలాగే వాళ్ళకి ఇంకో పేరుంది పాపులు. నేను పాడాను అనుకో నవ్వుతారు, వాళ్ళేమో హర్ట్ అవుతారు. ఏం చెప్పాలి? పాపులము మేము అని ఒక పాట కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు నీ పేరు ప్రసన్న అని చెప్పావు, మీరు ట్రీ మీడియా అని చెప్పావు. ఏమన్నా ట్రీ మీడియా వాళ్ళు అంటే నీకు బీపీ ఎందుకు రావాలి? మీరు ట్రీ మీడియాగా. ప్రసన్న అంటే నీకు కోపం ఎందుకు రావాలి? సో గొర్రెలు అని చెప్పి మీరు చెప్పుకున్నారు మీ పుస్తకంలో, పాపులు అని చెప్పుకున్నారు మీ పుస్తకంలో. హౌ విల్ గెట్ యాంగ్రీ? సరే, ఇంకా అది మనం అది అనవసరం అనుకోండి, మూర్ఖవాదం. అయితే మీరు ఒక మాట చెప్పారు, నా ఫోన్ నెంబరు వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళ వీడియోల్లో చివర ఇచ్చేశారు. యాక్చువల్గా నైతికత కాదు అది, అలా ఇతరుల నెంబర్ ఇవ్వకూడదు. మీరు గమనించండి, నేను 20,000 వీడియోలు ఉన్నాయి నాయి, 20,000 వీడియోల పైన ఉన్నాయి. నేను ఏ వ్యక్తి మీద వీడియో చేయలేదు, ఏ వ్యక్తి మీద. కానీ పాప వీళ్ళకి మనశ్శాంతి పోవడం వలన ఈ విపి రెడ్డి గారేమో నన్ను తిడుతూ ఒక వీడియో, మళ్ళీ ఆయన పేరేంటి, మహేష్ అంటే మీకు తెలియదు కదా, ఓ పాస్టర్ గారి పేరు. ఆయనకి అసలు పేరు మరుగుదొడ్డి, అంటే అది లలిత్ పెట్టాడు, అంటే అకార్డింగ్ టు ద డిక్షనరీ. ఆయన హనీ జాన్సన్ అంటుంటారు. ఆయన కూడా నన్ను తిడుతూ పెట్టేశారు. ఇంకా ఇంకొక ఆయన ఎవరు, భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలని చెప్పి జైల్లో కూర్చుని వచ్చాడు. ఆయన పేరు విజయ్ కుమార్, విఆర్కే ఏదో ఉంది ఆయన పేరు, వికేఆర్, విజయ్ కుమార్. భారతదేశం 2 ముక్కలు చేయాలనే ఈ అంటే పోరంబోకు అంటే ఇంగ్లీష్ లో ఏంటో నాకు తెలియదు, కానీ దేశాన్ని ముక్కలు చేయాలనే ఎవడైనా పోరంబోకే. ఈ పోరంబోకులు గాడ్ గురించి మాట్లాడతారు. అయితే నా నెంబర్ ఇచ్చేశారు, అది నైతికత కాదన్నారు. కానీ నాకు వచ్చిన ఒక ఫోన్స్ ఈ 2-3 రోజుల్లో ఒక 7-8 ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు ఈ హనీ జాన్సన్ అనే ఆయన్ని తిడుతూ వాడు అని మొదలుపెట్టి ఏదో అంటుంటే, ఎందుకు నన్ను తిడతారు, థ్యాంక్స్ చెప్పాలి కదా ఆయనకన్నా, ఎందుకు చెప్పాలి అన్నారు. ఎందుకు చెప్పకూడదు? నా నెంబర్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను, 3 ఏళ్ళ నుంచి, 2 ఏళ్ళ నుంచి. ఎవరి వల్ల దొరికింది నీకు? ఆయన వల్లేనా? నాకు ఫోన్ పెట్టగానే ఆయన ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు అని చెప్పా. అంటే నెగిటివ్ లో కూడా పాజిటివ్. ఇప్పుడు వీళ్ళందరూ నా నెంబర్ కోసం ఎదురు చూశారు, వాళ్ళందరికీ నా నెంబర్ వచ్చేలా చేసిన పుణ్యాత్ముడే కదా. అతని జీవితంలో ఏదైనా పుణ్యం చేశాడంటే ఇదే పుణ్యం. పుణ్యము గట్టిది వింతేనయ్యా. పోన్లే, మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడాం కదా, దీని మీద కూడా వీడియో చేసి అతనికి అక్షత ఇచ్చేసుకుంటాడు. పోన్లే అమ్మా, ఏదో ఒకటి. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధా మనోహర్ రాక్స్, ఈటింగ్ క్రాక్ జాక్స్, లెట్ దెమ్ బార్క్. అమ్మా, మీ ప్రకారం అసలు డిబేట్ కూర్చోవాలంటే అర్హతలు ఏంటి? అమ్మా, నేను అంటే సింగిల్ లో చెప్పేస్తా, అవన్నీ చదవలేము, 15 ఉన్నాయి. సింగిల్ కూడా చెప్పేస్తా. నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, బైబిల్కి లేదా క్రైస్తవానికి, ఆ బైబిల్లో ఉండే పేర్లకి అస్సలు సంబంధం లేదు. ఆమె ప్యూర్ హిందూ, సనాతన హిందువుని, శుద్ధమైన సనాతన హిందువుని. నాకు ఈ క్రైస్తవ, ఇస్లాం మతాల వాసన అస్సలు లేదు. ఇట్లు రాధమనోహర్ దాస్. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా తాతగారి పేరు గోపాలం గారు, మా నాయనమ్మ పేరు అరవాలమ్మ. సో నా గురించి చెప్పేసుకున్నాను కదా. ఇలా పాస్టర్ గారు కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? వాళ్ళ తాతగారి పేరు. వాళ్ళు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇప్పుడు నేను బైబిల్ని వ్యతిరేకిస్తున్నా, అలా వాళ్ళు ఏమి వ్యతిరేకిస్తున్నారు? హిందూ ధర్మాన్ని. ఇప్పుడు తినే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం ఏదో అంటారమ్మా, ఏదో సాగుతుంది. అలాగా వీడి పేరేంటి? మోహనం. వీడి పేరేంటి? సాంబశివ.
వీడి పేరేంటి? పేరు చివర తోకలో, మైక్ ముందు కేకలో. ఇప్పుడు రెడ్డి లేకుండా వీపీ బతకగలడా? సనాతన ధర్మం మీదేమో విషం కొక్కుతా. ఓ జోక్ చెప్పాలమ్మా. రెడ్డి గారు అంటే విపి రెడ్డి గారు ఏమన్నారు ఒక వీడియోలో, మా బంధువులు కూడా హిందువులే. సిగ్గులే మీ బంధువులు హిందువులే, నువ్వు హిందువు కదా? నువ్వు హిందువు కదా? తోక ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇప్పుడు ఒక్కొక్కరికి బైక్ నచ్చుద్దమ్మా. నాకు బుల్లెట్ ఉంది, సో ఇంకొకరికి ఎవరికో యాక్టివా ఉంటుంది, ఇంకోళ్ళు ఎవరికో స్ప్లెండర్ ఉంటది, ఇంకోళ్ళు ఎవరికో యూనికార్న్ ఉంటది, ఇంకోటి ఎవరికో పాప్కార్న్ ఉంటది. ఎవరికి నచ్చింది ఆడు వాడుకుంటాడు. కానీ నా బండే కరెక్ట్ అన్నప్పుడు గండి, తర్వాత మనం రియాక్ట్ అవుతాం ఒళ్ళు మండి, ఆ తర్వాత వాళ్ళు అంటారు తొండి. అదమ్మా సంగతి. సో ఇక్కడ ఎవడైనా సరే డిబేట్కి రావాలంటే శుద్ధ క్రైస్తవుడై ఉండాలి. అర్థమైందమ్మా? అంటే ఎలా? ఇప్పుడు మన ఓవైసీ ఉన్నాడా? ఓవైసీ అమ్మా, పెద్ద ఓవైసీ చిన్న ఓవైసీ. వాళ్ళు మనం అడిగాం అనుకో, మేము ముస్లిమ్స్ అని చెప్తారు కదా, అవునా? వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు సుబ్రహ్మణ్యం రామారావు ఉండదు కదా. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పేరు ఏమో లక్ష్మి, లేకపోతేనేమో విజయ, లేకపోతేనేమో శుభలక్ష్మి, లేకపోతే ధనలక్ష్మి, ఇలా ఏమి ఉండవు కదా. వాళ్ళ ఆడవాళ్ళ పేర్లైనా వాళ్ళ మగవాళ్ళ పేర్లైనా ఎలా ఉంటాయి? వాళ్ళ ఖురాన్ ప్రకారం ఉంటాయి. ఎందుకని? వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. మన హిందువులం, మన పేర్లు దేని ప్రకారం ఉంటాయి? మన గ్రంథాలు బట్టి ఉంటాయి. మరి గొర్రెలకు దేని బట్టి ఉండాలి? గొర్రెలు మీన్స్ క్రైస్తవులు, వాళ్ళ పేర్లు ఎలా ఉండాలి? దేనికి సంబంధించి ఉండాలి? నిన్న ఆవిడెవరో ఒక ఆవిడ ఫోన్ చేసింది, పేరు ఆవిడ పేరు రేవతి. ఆవిడ ఏడుస్తూ, మీరు మా దేవుణ్ణి ఏమీ అనద్దు అంటే, ఎందుకు అనద్దమ్మా, ఎవరిని అనద్దు అన్న. ఆ యేసుని ఏమి అనద్దు అంటే, ఏమైందమ్మా అన్న. అసలు మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ జంపైన కంపుగాళ్ళు మాది ఒకటే కరెక్టు అంటున్నారు. మనం ఏం కోరుకుంటున్నామంటే, ఇది సనాతన హిందూ దేశం అమ్మా. ఎవరో బుర్ర తక్కువ వాళ్ళు మతం మారి ఆ పుస్తకంలో ఏదో ఉంటే వాడు వచ్చను, వాడు కార్చను, వాడు సత్యను అని వాడు నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, ఇలా ఏదో బెదిరింపులు, నమ్మితే మీకు పరలోకం అనే తాయిలం, ఇలా ఏదేదో పెడుతున్నారు. కానీ ఈ భూమి సాధారణమైన భూమి కాదు. ఇక్కడ వేల లక్షల మంది యోగులు, భక్తులు, వీరులు, త్యాగులు, మహాత్ములు, ఎందరో మహనీయులు పుట్టినటువంటి నేల ఇది. కేవలం ఒక్క తెలుగు నేల మాత్రమే చూసినా కూడా ఎందరు మహాత్ములు పుట్టారో మనం చూడొచ్చు. ఉదాహరణకి త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు గారు, శ్యామశాస్త్రి గారు, వీళ్ళంతా ప్రకాశం జిల్లా మూలాలు కలిగిన వారు. అలాగే నింబార్కాచార్య తెలుగు, అలాగే వల్లభాచార్య తెలుగు, మన మంగళగిరి స్వామివారి కొండ మీద తపస్సు చేశారు ఆయన. అలాగే త్రిమతాచార్యులు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, వీళ్ళ మూలాలు కూడా తెలుగులో ఉన్నాయంటారు. ఇంకా అన్నమయ్య రామదాస్ గారు, మన పోతన గారు, నన్నయ్య, తిక్కన, ఎర్రన, కవిత్రి మొల్ల, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే మన తిరుపతి వెంకట కవులు శ్రీశ్రీ గారు, ఆదిపట్ల నారాయణ దాస్ గారు, అలాగే వెంగమాంబ, తూము నరసింహదాస్ గారు. ఎన్ని పేర్లు చెప్పాలి మనం? మామూలు నేల కాదు కదా ఇది. ఇంత గొప్ప నేల మీద ఇంత గొప్ప వాళ్ళు పుడితే ఈ దరిద్రపు పుస్తకం ఒకటి తీసుకొచ్చి వీళ్ళు ఏమంటారంటే, మీరు మా దేవుని నమ్మాలి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అంటారు. సరే, మరి ఇప్పుడు నేను ఇంత లిస్ట్ చెప్పాను, ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఈ గొప్ప వాళ్ళు ఎవరు వాళ్ళ పుస్తకంలో ఉన్న విషయాన్ని నమ్మలేదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే
ఈ పనికిమాలిన లాజిక్ లేకుండా ఏం చెప్తారంటే, ఎవడైనా సరే యేసు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. కామెంట్ ఏం పెట్టాడు తెలుసా? ఎరా నీకు నరకం గ్యారంటీ అని పెట్టాడు. కాదమ్మా, నరకం వీళ్ళ ఇంటి పక్కనే ఉందా? ప్రతి ఓడికి నరకం వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వకపోతే, అంటే వాళ్ళ మతంలో జాయిన్ అవ్వకపోతే. ఇప్పుడు చూడమ్మా, ఫాదర్లు గాని పాస్టర్లు గాను అంటున్నది ఏంటంటే, రాధా మనోహర్ దాస్ గారికి మేము బహిరంగంగానే ఇన్విటేషన్ ఇస్తుంటే కూడా ఆయన భయపడుతున్నారు, ఆయన మాతో డిబేట్ కి అంగీకరించట్లేదు. కాదమ్మా, ఇప్పుడు ఆడి కార్ తెలుసా నీకు? తెలుసండి. కొనుక్కోమని ఎవరో నీకు ఫోన్ చేసి చెప్పారు, కొనేసుకుంటావా రేపు పొద్దున్న వెళ్ళి? అది అసలు మన రేంజ్ కాదు అది, అవునా? అలాగే అదొక ఉదాహరణ. అలాగే మనకి రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే మాంసం దుకాణాల వాళ్ళు, మద్యం దుకాణాల వాళ్ళు, వాళ్ళు కూడా రోడ్ల పక్కన ఉంటూ ఉంటారు. పిలిచేవాడు పిలుస్తూ ఉంటాడు. చెబితే మళ్ళీ హట్ అవుతారు, బాగుండదు. వీడియో టైటిల్ కూడా పెట్టేశాను మీరు అడిగిన క్వశ్చన్ కి. బాగుండదు కానీ చెప్పేస్తాను, మరి తప్పదు. అమ్మా చెప్పారా? చెప్పేయండి. ఎవడంటే ఆడు పిలిస్తే వెళ్ళడానికి లారీ పక్కన మేరీ అనుకున్నారా అని, అదే టైటిల్. అందుకని అటువైపు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి కదమ్మా, అటువైపు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి కదా. నేను పక్కా హిందువుని, నాకు నా పూర్వీకులకి ఎటువంటి క్రైస్తవ మత సంబంధం లేదు. నేను చెప్తున్నా ఐఎమ్ ఏ పక్కా హిందూ. ఐ వాంట్ టు డిబేట్ విత్ పక్కా క్రిస్టియన్, నాట్ 50-50s. మాకే పుట్టి మాకేంటి చెప్పేది? మా తాత ముత్తాతలు కూడా క్రిస్టియన్సే, మేము కూర్చుంటాం డిబేట్ లో అని కొంతమంది చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని సంతోషంగా అమ్మా, ఇప్పుడు మా తాత ముత్తాతలు గొర్రెలు అని చెప్పినా వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది. ఎందుకు ఉంటది? ఎందుకుంటుంది చెప్పి? ఇంటి పేరు అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అందరూ మనోళ్ళే. ఇన్ని మాటలు ఎందుకు? ఇదిగో నేను, పాస్టర్ శామ్యూలు, అస్దుద్దీన్ ఓవైసీ, ముగ్గురిది 3 చుక్కల బ్లడ్ తీసుకుని DNA టెస్ట్ చేయండి. బ్లడ్ గ్రూప్ వేరే ఉంటది. DNA టెస్ట్ కి ఏం కావాలో, బ్లడ్ కాకపోతే ఇంకేదన్నా కావాలితే తీసుకుని టెస్ట్ చేస్తే ముగ్గురు DNA ఒకటే వస్తుంది, అవునా కదా? ఎందుకని? ఎందుకు చెప్పనా? చెప్పండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశములన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. అందరి మూలాలు అవే. ఎవడో గేలం ఎత్తే వీళ్ళు వేలం వెరిగా వెళ్ళిపోయారు మేళం, అంతే. మత మార్పిడి అనేది ఎక్కువగా జరుగుతుంది, మన హిందువులే వెళ్తున్నారు వేరే మతాల్లోకి. ప్రతి మతానికి మత బోధకులు, మత ప్రచారకర్తలు ఏ మతానికి ఆ మతానికి ఉన్నారు. మన మతంలో ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఎందువల్ల? అసలు దేనికి అట్రాక్ట్ అయ్యి మతాలు మార్చుకోవటం జరుగుతోంది? మతం మారడం అనే కాన్సెప్ట్ అసలు ఎవరికైనా తట్టింది అంటే వాళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మతం మార్చేవాడు ఉండబట్టి. ఈ మతం మార్చే బ్యాచ్ ఏంటి? ప్రపంచం అంతా మేమే ఉండాలి అనేటువంటి ఒక నీచమైన ఆలోచనతో ఓపెన్ గా చెప్పారు. మళ్ళీ ఇదేదో మనం కల్పించింది కాదు. ఓ పాస్టర్ చెప్పాడు, భారతదేశాన్ని భారతదేశంలో ఉండనివ్వం, దీన్ని బైబిల్ దేశం చేసేస్తాం అంటే వాళ్ళ కాన్సెప్ట్ అది. దీనికోసం జాషువాను ప్రాజెక్ట్ పనిచేస్తుంది, ఓ ప్రాజెక్ట్ పనిచేస్తుంది ఈ దేశంలో అందరినీ మతం మార్చేయాలని చెప్పి. అలాగే దారుల్ హరాబ్, దారుల్ ఇస్లాం అని 2 పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా ముస్లిమ్స్ అయిపోవాలని వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రపంచంలో అందరూ బాగుండాలి అని మాత్రం మన ఒక్కలమే కోరుకుంటాం, అందరూ మా మతం అయిపోవాలి అని వాళ్ళు కోరుకుంటారు.
తేడా ఉందా లేదా? మనకి నేర్పలేదు. ఏం నేర్పలేదు? ఆక్రమించు, కబ్జా చెయ్యి, ఇవి మనకి నేర్పలేదు, వాళ్ళకి నేర్పారు. అందుకే చూడండి మన దేశం ఎన్ని ముక్కలైపోయింది. పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, ఆఫ్ఘనిస్తాన్గా ఈ ముక్కలైపోవడానికి కారణం ఏంటి? మతమే కదా, దానికి రుజువు గతమే కదా, అవునా? సో కాబట్టి మతం మారితే ఏమవుతుంది అంటే స్వామి వివేకానంద చెప్పారు, ఎవరైనా ఒక హిందూ మతం మారితే కేవలం మన లోంచి ఒకడు తగ్గినట్టు కాదు, మన శత్రువు ఒకడు పెరిగినట్టు అని. అలాగే అంబేద్కర్ గారు చెప్పారు, ఎవరైనా మతం మారితే వాడిలో జాతీయ భావం పోతుందని. దానికి రుజువు చెప్పంటారా? చెప్పండి. విజయ్ కుమార్ అని మీరు పాస్టర్ పేరు చెప్పారు కదా, అతను క్రైస్తవులకు దేశం ఇచ్చేయండి అని మాట్లాడాడు. ఉపేంద్ర అనే ఒక గొర్రె. విజయ్ కుమార్ అనే పేరు ఎక్కడిది? మహాభారతంలో అర్జునుడి పేరు విజయ్. ఓకే. అలాగే ఉపేంద్ర అనే పేరు ఎక్కడిది? భగవంతుడి దశావతారంలో 5వది. అంటే వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే, కానీ వీళ్ళకి బైబిల్ ఎక్కింది. దేశాన్ని ముక్కలు చెయ్యాలి అనే ఆలోచన ఎవరు కలిగిస్తున్నారు? పనికి మాల ఎడారి మతాలు. ఏమన్నాను? ఇలా ఎందుకన్నాను? మనం దేశాన్ని ఏమని భావిస్తాము? కొత్త నిబంధన, పాత నిబంధన అని తెలుసా బైబిల్లో? అయ్యో అయ్యో బాలేదానమ్మా, నేను చెప్పాను అనుకో నువ్వు నిద్రపోవు. కొత్త నిబంధన ఏమిటి, పాత నిబంధన ఏమిటి? అమ్మా యాక్చువల్ గా ఈ బైబిల్ ఒక అతుకుల బొంత. ఈ తోరా అని ఒక పుస్తకం ఉందమ్మా. వీళ్ళ పాత నిబంధనలో 5 చాప్టర్స్ తోరాలోవే. తోరా అని వేరే గ్రంథం యూదులది, అందులో ఒక 5 చాప్టర్స్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కిస్మిస్ అని చేస్తారో అది యాక్చువల్ గా సూర్య ఆరాధనలోంచి వచ్చింది. ఇవన్నీ కాపీ పేస్ట్ గాళ్ళు. వీళ్ళకు ఒక అస్తిత్వం లేదు, అందుకని వీళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉండదు, నేటివిటీ నిజాయితీ ఉండదు. అన్ని కాపీ పేస్ట్లు. క్రీస్తు లింగాష్టకం, క్రీస్తు సూర్యాష్టకం, క్రీస్తు యోగా, లేకపోతేనేమో కూచిపూడి డ్యాన్స్, క్రీస్తు డ్యాన్సు, క్రైస్తవ ఉగాది కవి సమ్మేళనం, వీళ్ళ బోందా, ఇవన్నీ రీమిక్స్లన్నీ చేసేస్తూ ఉంటారు, ఎందుకంటే అస్తిత్వం లేదు. ఈ పాత నిబంధన చాలా ఆటవికంగా ఉంటుంది. ఆటవికం అంటే మగవాళ్ళు కూడా మగవాళ్ళతో చర్చించలేని విషయాలు. అయితే మీరు ఇందాక అర్హతలు అన్నారు కదా, మేము ఒక పాంప్లెట్ పంపిస్తాము, అది బైబిల్లోదే, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు కదా. ఏ పాస్టర్ అయినా వాళ్ళ అమ్మతో గాని, చెల్లితో గాని, భార్యతో గాని, అక్కతో గాని ఆ 20 అందులో ఉన్న పాయింట్స్ చదివి వీడియో చేసి పంపించాలి. బైబిల్లోవే. ఈ పాత నిబంధన చాలా ఆటవికంగా ఉంటుంది. శాంపిల్ ఏంటంటే, యెహోవా అని వీళ్ళ గాడ్ ఉన్నాడు కదా, ఇతన్ని గాని నమ్మకపోతే మీ పిల్లల మాంసను మీతో తినిపించదను, మీ ఊరిపై తెగుళ్ళు తెప్పించదను అని నిర్గమకాండంలో చెప్తాడు. ద్వితీయోపదేశకాండం ఇంకా చాలా ఆటవికంగా ఉంటుంది. తర్వాత కాలంలో దీన్ని ప్రమోట్ చేసేటువంటి పెద్ద మనుషులు ఏం చేశారు? ఇలా అయితే మన వ్యాపారం జరగదు, జనాన్ని గొర్రెలు చేయాలంటే ఎవడో వచ్చను ఎవడో చచ్చను అని చేర్చాలని చెప్పి వీళ్ళు ప్లాన్డ్ గా కొత్త నిబంధన పుట్టించారు. ఇప్పుడు 3వ నిబంధన కూడా వచ్చింది. అమ్మా నీకు తెలుసా? తెలీదు. 3వ నిబంధన కూడా ఉంది. ఇలా ఇప్పుడు భగవద్గీత ఉందమ్మా, 5000 సంవత్సరాలు అయింది. అప్పుడు 18 అధ్యాయాలే, ఇప్పుడు 18 అధ్యాయాలే, ఎప్పటికీ 18 అధ్యాయాలే ఉంటుంది. కానీ బైబిల్ అలా కాదు. మీరు కావాలంటే ఇప్పుడు లైన్ లో ఒక ఆయన ఉన్నారు, ఆయన అడుగుదాం. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరండి? సార్ నా పేరు ఓబులెడ్డి సార్. ఓబులెడ్డి గారు ఎక్కడి నుంచి అండి? సార్ నేను హైదరాబాద్ సార్, ప్రాపర్ ఆంధ్ర సార్, వెల్ సెటిల్డ్ సార్ నేను. సార్ నాకు ఏమన్నా చెప్పాలండి?
సార్ ఏం లేదు సార్, మీకు ధన్యవాదాలు చెప్తామనే సార్. మీరు ఎంత పోరాడుతున్నారో మీ కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కాల్ చేశాను సార్. చాలా సంతోషం సార్, చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. నేను ఇస్కాన్ టెంపుల్ లో రెగ్యులర్ కస్టమర్ సార్. నేను ఎప్పటి నుంచి కాదు సార్, 2000 సంవత్సరం అంటే 24 ఏళ్ల నుంచి రెగ్యులర్ నేను ఇస్తాను సార్. సార్ సార్ చాలా సంతోషం. మాటి పనులు ఆ రోజులు మిమ్మల్ని చూశాను కానీ పలకరించలేకపోయాను ఆ రోజుల్లో కూడా, ఎందుకంటే గురువు గారు కదండి, దూరం దూరంగా ఉండేవాడు. అయ్యో లేదు సార్, నేను మళ్ళీ హైదరాబాద్ వస్తాను. మాకు ఇస్కాన్ టెంపుల్ నేర్పింది చాలా ఉంది సార్, అందువల్ల మీకు కలవటానికి కూడా భయపడి గురువు గారి నుంచి మేము దూరం ఉండేవాళ్ళం సార్. ఆ రోజులు భయం భక్తి ఉండేది మాకు. అలా ఉండాలి. అయితే మీకు చిన్న చెప్తా సార్, ఆ మేడం చెప్పండి ఒకసారి. వింటున్నారు చెప్పండి. నేను చిన్నప్పుడు 5th క్లాస్ లో ఒక ఎగ్జామ్ రాసేది సార్ నేను. అది ఫిరంగిపురం అనేది గుంటూరు జిల్లాలో ఉండేది సార్. ఫిరంగిపురం సెయింట్ ఆర్నల్స్ అని ఒక స్కూల్ ఉండేది సార్. సెయింట్ పాల్స్ అని చెప్పి, సెయింట్ ఆర్నల్స్ అని చెప్పి ఒక స్కూల్, క్రిస్టియన్స్ స్కూల్ ఉండేది. అక్కడ మా అన్నయ్యను అక్కడ ఉన్న ఫాదర్ క్లాస్మేట్స్ మధ్యప్రదేశ్ లో. మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్యను ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ కావటం వల్ల ఆయన అక్కడ ఫాదర్ అయ్యాడు. మా అన్నయ్య రికమెండేషన్ చేసి, అరే స్కూల్ మంచిగా ఉంటుందిరా, అక్కడ చదువుకోరా, నువ్వు బాగా మంచి సెటిల్ అవుతావరా అని చెప్పి మా అన్నయ్య చెప్పుకొచ్చాడు. మా డాడీ కూడా ఉండి, సరే వెళ్ళురా, మనకు సీటు ఫ్రీగా దొరుకుతుందిరా అక్కడ, నువ్వు మతం మార్చుకుంటే ఫ్రీగా సీట్ దొరుకుతుందిరా అని చెప్పాడు. ఎవరు? మా డాడీ. ఎవరితో? నాతోటి. సరే డాడీ అని చెప్పి నేను వెళ్ళా సార్. ఆ రోజుల్లో మంచి స్కూల్ కదా, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది కానీ వెళ్ళాను నేను. మీరు వినండి సార్, మీరు వినండి. ఆశ్చర్యపోతున్నాను, మీరు చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా మంది తెలియాలి సార్, మీరు రికార్డ్ చేసుకుని పెట్టుకోండి. ఖచ్చితంగా లైవ్ లో కొన్ని వేల మంది, అలాగే ఇంకో లైవ్ లో మా చెల్లాయి అందరూ. ప్లీజ్ సార్. నా పేరు ఓబుల్ రెడ్డి సార్. వింటున్నాను సార్. మా ఫాదర్ పేరు సార్. మా అన్నయ్య శ్రీనివాస్ రెడ్డి. ఆ రోజుల్లో వాడు పిహెచ్డి చేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిచయాల వల్ల, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ క్లాస్మేట్ వల్ల వాడు ఫాదర్ అయ్యాడు. అక్కడ ఫిరంగిపురం సెంటర్ స్కూల్ సీటు దొరుకుతుందా, నేను రికమెండేషన్ చేస్తా అంటే, వెళ్ళరా చదువుకోరా అంటే, మా డాడీ కూడా ఓకేరా వెళ్ళరా అని చెప్పారు. అప్పుడు మనకు ఎస్సీలో అదే క్రిస్టియన్స్ లో మాకు ఫ్రీ సీట్ కదా సార్ మనకి. రెడ్డి లేదు ముడ్డి లేదు అని చెప్తే సరే అని చెప్పి మా డాడీ చెప్పాడు కదా అని చెప్పి నేను 5th క్లాస్ లో ఒక ఎగ్జామ్ రాసిన. జాయిన్ అయిపోయినా 6th క్లాస్ లో. 6th క్లాస్ లో సరే ఏదో కష్టం కొద్దీ చదువుతూ ఉన్నా. నాకు నచ్చలేదు సార్ అక్కడ. డైలీ పొద్దున్న లేస్తే ఇక ఆమె అనాలి, ఫుడ్ పెట్టినప్పుడు ఆమె అనాలి, ఆ ప్రేయర్ ఏదో చదువుతారు వాళ్ళు, అది నాకు నచ్చట్లేదు. ఉదయం ఫుడ్ పెట్టినప్పుడు అదే ఉంటది, మధ్యాహ్నం ప్రేయర్లు అదే ఉంటది, ఈవినింగ్ మొత్తం అదే ఉంటది, ఇక ప్రేయరే ఉంటది. ఇక సబ్జెక్ట్ మ్యాథ్స్ చెప్పేది లేదు, తెలుగు సబ్జెక్ట్ చెప్పేది లేదు, ఇంగ్లీష్ చెప్పేది లేదు, ఫిజిక్స్ చెప్పేది లేదు, ఇక అదే ఉంటది. ఆమెతోనే ఉంటది. ఇక ఆమెనే ఉంటుంది. ఆమె అనాలి మనం. నాకు అది నచ్చకపోయేసరికి డేవిడ్ అనే ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు, మస్తు కొట్టేటోడు నా పేరు వినంగానే. కొట్టాలని చెప్పి ఇక డాడీ పంపించాడు కదా ఎంతో, ఎందుకంటే మేము రైతాంగ ఫ్యామిలీ చెప్తున్నాం సార్, చాలా రైతాంగం ఫ్యామిలీ కదా మేము. ఇక అట్లా వచ్చినాం సార్ మేము. ఇక నేను ఒక పూట హాలిడేస్ కి, దసరా హాలిడేస్ కు, ఏదో క్రిస్మస్ హాలిడేస్ కు పోటీలేసి ఇచ్చారు మాకు. ఊరికి వెళ్ళా. మా నాయనమ్మతో చెప్పిన, ఇట్లా నాయనమ్మ నేను ఉండలేకపోతున్నాను, నువ్వు చెప్పే కథలు వేరున్నాయి, ఇక్కడ చదివేది వేరుంది అన్నాను. మా నాయన ఏమని చెప్పింది తెలుసా, ఒరే అభిమన్యుడి కథ రోజు చెప్తా నీకు పండుకొని, మహాభారతం చెప్తున్నా. ఆయన పేరేం పేరు, మహాభారతంలో పెద్ద పెద్ద వాళ్ళు అన్ని పేర్లు చెప్పుకొస్తుండేది. కథలుగా రోజు పక్కలో పండుకోబెట్టుకొని. మహాత్మురాలు ఆవిడ, నమస్కారం. ఆమె మస్తు చెప్తుండేది భీష్ముడి గురించి, మహా ఇదిగా చెప్పేది ఆమె. భీష్ముడు అంటే ఎన్ని రోజులు చెప్పినా గానీ భీష్ముడి గురించి తరగదరా, గంగామాత గురించి చెప్పినా తరగదరా నీకు. నిజం. ఆ భీష్ముడు ఎంత పెద్ద ఇదో తెలుసా నీకు అని చెప్పి ఆమె కథలు చెప్పి, అవన్నీ నాకు చిన్నప్పుడే 5th 6th క్లాస్ నాటుకుపోయింది బాగా గట్టిగా. అద్భుతం. ఇది ఆయనమ్మా, మరి ఇక్కడ పోతే వీళ్ళేమో ఇచ్చేయమంటున్నారు నన్ను, ఉదయం టిఫిన్ ప్లేట్ లో ఇడ్లీ పెట్టి, ఇడ్లీ ఏదో పెట్టి, ఆ రోజుల్లో సంగతేలే సార్, ఇడ్లీ కూడా కాదులే కానీ 1989 లో మాట సార్ ఇది. 30 ఏళ్ళ ముందు సంగటి అట్లా పెట్టేది నాకు.
నాకు తినబుద్ధి అవ్వట్లేదు నాయనమ్మ ఇట్లా సంగతి అంటే, ఈ నాన్న లేదు ఏం లేదురా, ఎవరు చెప్పినా వినకరా, నువ్వు ఇక్కడ ఉండు, ఇంత చదువు లేక లేదు, ధర్మాన్ని మాత్రం కాపాడాల్సింది మనం. రాముడి గురించి ఎన్నిసార్లు చెప్పినా, సుందరాకాండ గురించి ఎన్నిసార్లు చెప్పినా చెప్పి ఇప్పటికీ ఆ బీజాలు నాటుకుపోయినాయి. మా నాయనమ్మ ఒక్కడే చెప్పింది, నేను ఉన్నా లేకపోయినా కానీ రేపు పిల్లలకి చదువు కాదురా కావాల్సింది, నీకు పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ పక్కలో పండుకో పెట్టుకొని వాళ్ళకి ఈ చరిత్ర చెప్తూ నిద్రపుచ్చుకోదాదు. మన మహాభారతం ఎంత గొప్ప సార్, మన శ్రీరాముడు ఎంత గొప్పడు, మన హనుమాన్ ఎంత గొప్పడు, మన అందువల్ల ఆమె వల్లే నేను ఇస్కాన్ టెంపుల్లో పూర్తిగా లిగ్నమైపోయినా సార్, పూర్తిగా పరిపూర్ణం అయిపోయిన 2000 సంవత్సరాలు దీక్ష పట్టుకున్నాయి సార్. సంస్కారం సార్, మీ నాయనమ్మ గారు మీకు ఇచ్చింది సంస్కార బలం, అది కదా రక్షించేది. ఇంత పరిపూర్ణతతో ఆమె చెప్పింది ఎంత శక్తి తెలుసు. ఇప్పటికి కూడా ఆమె 98 సంవత్సరాలు బతికి చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తలుచుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా మా నాన్న తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తే కూడా ఆమె ఒకటే మాట్లాడినది, హిందూ ధర్మం గొప్పది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్లాడుతుంటే కూడా మేము గడ్డి బొమ్మల్లో పండుకున్నారా, తాగిపోయినారా అని చెప్పి వచ్చేది. చూసారా, ఆవిడ స్వాభిమానం కలిగిన తల్లి. అటువంటి తల్లులే ఈ రోజు కూడా ఈ దేశం ఇలా ఉండడానికి కారణం వాళ్ళే. ఆ తల్లు లేకపోతే మనం నల్లులా నాశనం అయిపోయే వాళ్ళం. అవును సార్, అందుకే నాకు మిమ్మల్ని చూడంగా, మిమ్మల్ని కలిసినా సార్, చాలా సార్లు కలిసినా కానీ గురువు అనే ఒక దూరం పెట్టుకొని భయభక్తులతోటి మాకు ఇస్కాన్ నేర్పిన భయంతో మేము కొంచెం దూరంగా ఉన్నాం సార్. చాలా సార్లు కలిసారు సార్, మీరు నా ఎదుటికున్నా కానీ పాదాభివందనం చేసుకుంటే సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోయినాం కానీ అయ్యయ్యో అని చెప్పి రాలేకపోయినా సార్. అయ్యయ్యో చాలా ఇష్టం నేర్పింది, చాలా డిసిప్లిన్ సార్ వాళ్ళ దగ్గర. నేను 2000 సంవత్సరం నుంచి 2016 వరకు అక్కడే ఉన్నా సార్. నేను పొద్దున 3:30కి లేచి స్నానం చేసి పోయి ఇస్కాన్ లో మారేడుపల్లి, కూకట్పల్లి నుంచి మారేడుపల్లి పైకి దొరుకుంటా పోయి అక్కడ కూర్చుంటాం సార్. మేము అంత ఇష్టం మాకు. కాదు, అసలు పొద్దున్నే మంగళహారతికి వెళ్తే ఆ కిక్కే వేరు. మొన్న అసలు అనుభూతి, ఆనందం ఏం గురువు గారిని వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చి పోతుంటే, ఎప్పుడప్పుడు వచ్చి పోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తానికి మాకు కౌన్సిలింగ్ ఇస్తాడు. అమ్మో గురువు గారు వచ్చినప్పుడు చాలా డిసిప్లిన్ ఉండాలన్నా, మీరు అట్లా ఇట్లా అని చెప్పి. అయినా కానీ మేము ఆ భయం, భక్తి, ఆ పెద్దలు, ఆ గౌరవం, ఆ డిసిప్లిన్ వేస్తారు. హిందూ ధర్మంలో అంత భయానక మంచి ఉండే సార్. అది భయం, భక్తి ఉండాలి సార్. ఆ మాత్రం పెద్దలు మాత్రం లేకపోతే మనం సొసైటీ పిల్లలకి ఏం నేర్పిస్తాం సార్? ఇప్పుడు మేము, మా నాన్నగారు లేరండి, మా అమ్మ లేదు, కానీ ఎప్పుడైనా మేము మాట్లాడుకున్నప్పుడు అమ్మయ్య అనుకుంటాం. దేనికి అమ్మయ్య అనుకుంటాం అంటే, మేము ఎప్పుడు మా నాన్నగారికి ఎదురు చెప్పడం అసలు మాకు తెలియదండి. తెలియదు సార్, మాకు తెలియదు. చెప్పండి సార్, ఇప్పుడు మా నాన్న వయసు 90 దాకా ఉంటే సార్. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఆంధ్రాకి సంక్రాంతి పండుగ వెళ్తే కూడా నాన్నగారు ముందు ఎంత వెళ్ళినా గానీ భయం భక్తులతో దూరం వెళ్ళిపోతాం కానీ అంత ధైర్యంగా వెళ్ళలేదు. అలాగే ఉండాలి, అంతేగాని డాడీ నీకేం తెలీదు, మమ్మీ నీకేం తెలియదు సార్. అసలు డాడీ ఎక్కడ సార్ మనకి? నాన్నగారు అనే మాట ఎంత అందంగా ఉంటది. ఓబుల్ రెడ్డి గారు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు లైవ్ లోకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు. అలానే రాధా మనోహర్ దాస్ గారి పైన ఉన్న అభిమానం, నాయనమ్మ గారు చెప్పిన వల్ల నేను చాలా దృఢ సంకల్పంతో, నాకు భీష్ముడి చరిత్ర గాని మహాభారతం మస్తాలు చదివిన అర్థం కాలేదు నాకు, కానీ మా నాయనమ్మ చెప్పిన స్టోరీలే ఇప్పటికీ నాకు మైండ్ లో మెదుగుతూనే ఉన్నాయమ్మా. 30 ఏళ్ళు ఇంకా చెప్పొచ్చు, చిన్న పిల్లడు అప్పుడు చెప్పి 30-35 ఏళ్ళు అన్నప్పుడు. ఇప్పటికి ఆ స్టోరీలు నేను మా పిల్లలకి చెప్తుంటా. మా పిల్లలు స్కూల్లో చదవకపోయినా నేను ఏమనవాలి, కోరొద్దు ఏమొద్దు అంటారు. ఇంగ్లీష్ స్కూల్లో చదువుతారు, కానీ నైట్ పూట 2 పిల్లల్ని వండుకోబెట్టుకుంటే ఒక పాప డాక్టర్ చేసిన, ఒక బాబుని ఐఐటిలో, ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై డాక్టర్. అర్థమైందమ్మా? మహాభారతం వల్ల ఎంత లాభం ఉందో తల్లి. స్వామీజీకి నేను మస్తాన్ని చూసినా కానీ కలవలేకపోయినా, ఎందుకంటే ఆ భయం ఉండేది మాకు అప్పట్లో. అమ్మా చెప్పండి అమ్మా. ఆల్రెడీ ఓబుల్ రెడ్డి గారు, నేను గురువు గారితో ఒక 2 విషయాలు చర్చించాల్సి ఉంది. ఆ తర్వాత మళ్ళీ కాల్లో ఈ 2 వారాలు 3 వారాల నుంచి మీ పైన అనేక రకమైనటువంటి వీడియోలు నాకు తెలిసి మీకు కూడా ప్రతిరోజు 100ల కొద్ది కాల్స్, మెసేజెస్ వస్తుంటాయి. మళ్ళీ పగబట్టేశారు, మళ్ళీ మామూలుగా కాదు,
ఫోన్ అసలు ముట్టుకోనివ్వలేదు. గుయ్యి 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 అంటే ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కనీసం వారంలో ఒక 1000-2000 ఫోన్లు, ఒక్కోడు 30 సార్లు 40 సార్లు. ఎవరికన్నా బైబిల్ ఎక్కిందంటే సైకో అయిపోతాడు. ఇంకా వాళ్ళ మెంటల్ ఏంటంటే, చెప్పు నువ్వు చెప్పు. క్రైస్తవులని కానివ్వండి, ముస్లింలని కానివ్వండి, మీరు అసలు వాళ్ళతో మనకి సంబంధమే లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అనే పరిస్థితి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే సెక్యూరిటీ అని చెప్పొచ్చు. ఆ రకంగా దూషణ కానివ్వండి, ఆ రకంగా తిట్లు కానివ్వండి, మెసేజెస్ లో కానివ్వండి, వీడియోస్ లో కానివ్వండి, డైరెక్ట్ గా నెంబర్స్ పెట్టడం జరుగుతుంది. వీటిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అసలు భయం లేదా? అమ్మా, ఓ మాట చెప్తాను. ఎవరెవరైతే నన్ను తిడుతున్నారో ఫోన్లు చేసి గాని, వీడియోలు చేసి గాని, వాళ్ళంతా ఎవరు? మన పూర్వీకులు, మనకు సంబంధించిన వాళ్ళు కాదా? వాళ్ళకి ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ పాప కింద పడిపోయి ఏదో బురద అంటుకుంది అనుకో, అసహించుకుంటావా? ఆ బురదకు అడుగుతాం. వీళ్ళు కూడా మనవాళ్లే, వీళ్ళు మనవాళ్లే. కాకపోతే వాళ్ళకి బైబిల్ అనే బురద అంటుకుంది అంతే. ఇందాక నిన్న రాత్రి ఎవరో ఫోన్ చేశారు. సార్ నమస్తే అండి, మీ పేరేంటి అని అన్న. యారా నీకు నా పేరెందుకురా? ఇది మొదలెట్టమే. మనం సార్ అన్నా, ఏవండి అన్నా, హలో అన్నా మొదలెట్టడం ఏరా. వీళ్ళు అలా దిగజారడానికి కారణం ఏంటి? వాళ్ళ మస్తకంలోకి బైబిల్ అనే పుస్తకం ఎక్కడం. వాళ్ళు డైలాగ్ ఏం చెప్తారు? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము, నీ శత్రువుని కూడా ప్రేమించు. ఇలాంటి జోకులు చెప్తారు కదా. మరి సారన్నో నేరా ఎలా అనగలుగుతున్నారు? కాబట్టి మనం వాళ్ళని, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాం, వ్యక్తులు కాదు. నేను అర్హతలు అని ఒక పాయింట్ చెప్పాను కదా అమ్మా, వినపడుతుందా? గురుగారు చెప్పండి. అమ్మా, అర్హతల్లో ఒక అర్హత ఏమిటంటే, ఒక అర్హత అంటే నేను అందులో ఉన్నాయి, ఓబిరెడ్డి గారు లైన్ లో ఉన్నారు కాబట్టి నేను అన్ని చదవలేను. ఒక అర్హత ఏమిటంటే, ఎవరైనా వారి దైవాన్ని వాళ్ళు పూజ చేసుకోవచ్చు, వారి ఆరాధన విధానంతో మాకు అభ్యంతరం లేదు అని అతను రాసివ్వాలి. ఇప్పుడు యాజ్ ఏ హిందూ నేను చెప్తాను, క్రైస్తవుల, ముస్లింల ఆరాధన విధానం మేము వ్యతిరేకించము అని. ఎవరైతే డిబేట్కి వస్తారో వాళ్ళు కూడా రాసివ్వాలి. అంటే ఏంటి? ఇప్పుడు మేము విగ్రహారాధన చేస్తాం, వాళ్ళు ఏదో శిలువనో దేన్నో ఆరాధిస్తారు. వాళ్ళ శిలువ ఆరాధన మాకు అభ్యంతరం లేదు మేము చెప్తాం. విగ్రహారాధన మాకు అభ్యంతరం లేదని వీళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమిటంటే, క్రైస్తవులు ఇళ్ల దగ్గరికి వచ్చి హిందువులు ఎవరో మత ప్రచారం చెయ్యము మేము చెప్తాం, వాళ్ళు కూడా చెప్పాలి. అలాగే నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి, అమ్మవారిని అందరూ పూజించాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చిన దైవాన్ని ఎవరికి నచ్చిన పేరుతో వాడు కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు. దైవం ఉన్నాడు, అతనికి చాలా పేర్లతో పిలవచ్చు, వాళ్ళ ఆరాధన విధానం వాళ్ళు చేసుకోవచ్చు అని యాజ్ ఏ హిందూ నేను చెప్తాను. ఎవరైతే డిబేట్కి వస్తారో వాళ్ళు కూడా చెప్పాలి. ఇంకొన్ని పాయింట్లు ఉన్నాయి, ఈ ఇందులో చూసి చదివేమంటావమ్మా? గొర్రెలు నాతో డిబేట్ చేయాలంటే ఈ అర్హత ఉండాలి. వారి పూర్వీకులు హిందువులు కాదని వారు గర్వంగా నిరూపించుకోవాలి. పాయింట్ 2, వారి తల్లిదండ్రుల పేర్లు, వారి పేర్లు వారి నమ్మే గ్రంథాల్లో చూపించగలగాలి. పాయింట్ 3, పుస్తకాల కంటే, ఇది బాగా వినాలి, ప్రపంచ ప్రశాంతతకి బీజాలు వేస్తున్న రాధామనోహర్ దాసు. ఓకే, పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా, వ్రాతపూర్వకంగా చెప్పాలి. ఏమన్నాను? పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా, వ్రాతపూర్వకంగా రైట్. మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్దమ్మా దెబ్బకి ఈ ఒక్క పాయింట్ లో. పాయింట్ 4, మతం కంటే మానవత్వమే ప్రధానమని చెప్పాలి. పాయింట్ 5 అంటే మళ్ళీ అది అనుకోకండి,
వాళ్ళు 0.5 కానీ ఇక్కడ చెప్పే 0.5 వేరు. ఓకే, 0.5. నీతి నిజాయితీగా బయట ఒకలా లోపల ఒకలా కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్ లో కూడా క్రైస్తవుడై ఉండాలి. 0.6 కులం వాడకూడదు. విపి రెడ్డి, మోజెస్ చౌదరి ఇలా తోకలు వాడకూడదు. ఎందుకనగా హిందూ సంబంధిత పేర్లు, ఇంటి పేర్లు, చిహ్నాలు కూడా వాడకూడదు. ఎందుకనగా మీరు ద్వేషిస్తారు కాబట్టి. 0.7 మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు యేసు, మేరీ విగ్రహాలను, ఫోటోలను ధ్వంసం చేయవలను. మీరు క్రైస్తవులను నిరూపించుకోదలిస్తే అలా ధ్వంసం చేసిన వీడియో ఒకటి మాకు పంపవలను. అమ్మ, ఇప్పుడు నేను కాఫీ టీలు తాగనమ్మా, అది మాకు నియమం. అర్థమైందా? మీరు కాఫీని వ్యతిరేకిస్తారని నిరూపించుకోవడానికి మీరు కాఫీని పారబోయింది అన్నారనుకో, నేను ఆనందంగా పారబోసేస్తా. ఎందుకని మాకు నిషేధం కదా. కాబట్టి ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు యేసు బొమ్మని బద్దలు కొట్టేసేసి, మేరీ బొమ్మను బద్దలు కొట్టేసేసి, యేసు ఫోటో మీద ఉమ్మేసేసి కాళ్ళతో తొక్కేసి వీడియో తీసి పంపాలి. ఎందుకని? అకార్డింగ్ టు బైబిల్ దేవుడు విగ్రహారాధన అసహ్యించుకుంటున్నాడు కాబట్టి. 0.8 దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడుతామని, జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తామని చేసి చూపించాలి. అలాగే 0.9 వ్యక్తిగత నిందలు, దూషణలు చేసిన వారిని ఖండించాలి. అలాగే ఎవరైనా డిబేట్ లో పాల్గొంటే వాళ్ళు చూసి కానీ చూడకుండా కానీ ఖచ్చితంగా వందే మాతరము మరియు జనగణమన పాడాలి. వాళ్ళకి దేశభక్తి ఉందని మనకి ఎలా నమ్ముతాం? మరి మామూలుగా మరి మతం మారిపోతే దేశభక్తి ఉండదు. అందుకోసం ఓకే. 10 భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులుగా ప్రకటించాలి. వాళ్ళు క్రైస్తవులు కాదని ప్రకటించాలి.